హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్లో కథాగమనం పూర్తిగా మలుపు తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజ్ నిర్ణయం అందరినీ కలవరపెడుతోంది. రాజ్ జీవితంలో తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేమిటో మనం లోతుగా విశ్లేషించుకుందాం. రాజ్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురి చేయగా అపర్ణ అతడిని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. తన కొడుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అపర్ణకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇంటి బాధ్యతలు, ఇండు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అపర్ణ భావోద్వేగంతో మాట్లాడుతోంది. ఈ సన్నివేశం కథలో ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాజ్ మనస్సు మార్చుకోవాలని, తిరిగి ఇంటికి రావాలని అపర్ణ ఎంతో వేడుకుంటుంది. కుటుంబ క్షేమం కోసం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె కోరుతోంది. ఇంటికి రాజ్ రాక ఎంత అవసరమో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకులను ఈ సీన్ ఖచ్చితంగా ఆలోచింపచేస్తుంది. ముఖ్యంగా ఇండుకు మద్దతుగా ఉండాలని అపర్ణ రాజ్కి హితవు పలుకుతోంది. ఇండు కష్టాల్లో ఉన్నప్పుడు రాజ్ అండగా ఉండటం చాలా అవసరమని ఆమె బలంగా నమ్ముతోంది. కుటుంబ సభ్యులందరూ రాజ్ తిరిగి రావాలని కోరుకుంటున్నారని ఆమె వివరిస్తోంది. అపర్ణ యొక్క ఆవేదన, ప్రేమ ఈ సన్నివేశంలో ప్రతిబింబిస్తాయి. రాజ్ నిర్ణయం వెనుక ఉన్న అసలైన బాధ ఏమిటో మనకు తెలియాల్సి ఉంది. బహుశా గతావలోకనం చేసుకుంటే రాజ్ ఎందుకింత కఠినంగా మారాడో అర్థం చేసుకోవచ్చు. గతంలో జరిగిన సంఘటనలు రాజ్ను ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాయేమోననిపిస్తోంది. ఈ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కుటుంబ నేపథ్యం గురించి ఆలోచిస్తే ఎన్నో చిక్కువుడులు విడిపోవాల్సి ఉంది. రాజ్ తండ్రి లేకపోవడం, ఇంటిపై బాధ్యతలు అన్నీ రాజ్ పైనే పడటం అతడిని మానసిక ఒత్తిడికి గురిచేసి ఉండవచ్చు. అపర్ణ తన కొడుకు పడుతున్న వేదనను అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. కథలో ఈ కోణం చాలా కీలకం. మరోవైపు కథలో కొత్త మలుపు తీసుకుంటున్న పాత్ర భ్రమరాంబ. ఆమెకు రాజ్ రాకపై ఏదో అనుమానం మొదలైంది. రేఖతో ఈ విషయాన్ని పంచుకోవడం ద్వారా కథలో కొత్త ఉత్కంఠ మొదలైంది. భ్రమరాంబ అనుమానాలు నిజమవుతాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భ్రమరాంబ తన అనుమానాన్ని లేఖ దగ్గర వ్యక్తం చేస్తుంది. రాజ్ ఖచ్చితంగా తిరిగి వస్తాడని ఆమె బలంగా నమ్ముతోంది. బహుశా రాజ్కు సంబంధించిన ఏదైనా ఆధారాలు ఆమెకు దొరికి ఉండవచ్చు. ఈ చర్చ కథలో కొత్త రకమైన ఉత్కంఠను రేపుతోంది. లేఖతో మాట్లాడుతున్నప్పుడు భ్రమరాంబ ముఖంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. రాజ్ తిరిగి రావడం తనకి ఇష్టమా కాదా అనేది ఆమె మాటల్లో స్పష్టంగా లేదు. కానీ ఏదో జరగబోతోందని ఆమె ముందే గ్రహించింది. ఈ చిన్న సన్నివేశం కథకు పెద్ద మలుపు కావచ్చు. రేఖ భ్రమరాంబ మాటలను శ్రద్ధగా వింటోంది. ఆమెకు కూడా రాజ్పై అనుమానాలు మొదలయ్యే అవకాశం ఉంది. భ్రమరాంబ చెప్పే విషయాల్లో నిజం ఎంత ఉందో రేఖ విశ్లేషిస్తోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ సీరియల్కు కీలకం. రాజ్ తిరిగి రావడం అందరి జీవితాలను మార్చేయవచ్చు. ఇండు పరిస్థితి, అపర్ణ పడే బాధ, భ్రమరాంబ అనుమానం, రేఖ ఆందోళన ఇవన్నీ ఒకచోట చేరుతున్నాయి. ఎపిసోడ్ అంతటా ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కథనం చాలా వేగంగా సాగుతోంది. రాజ్ ఎప్పుడు ఎలా వస్తాడనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కథానాయకుడు అజ్ఞాతంలోకి వెళ్ళడం, మళ్లీ వెనక్కి రావడం అనే ఫార్ములా ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. బ్రహ్మముడి కథలో కూడా అదే జరుగుతోందనిపిస్తోంది. రాజ్ పాత్రలో వచ్చే మార్పు కోసం అంతా వేచి చూస్తున్నారు. ఎమోషనల్ సీన్లు కథకు ప్రాణం పోస్తున్నాయి. అపర్ణ కన్నీళ్లు, రాజ్పై ఆమె చూపే ప్రేమ నిజంగా అద్భుతం. ఒక తల్లిగా తన కొడుకు బాగుండాలని ఆమె చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. నటీనటులు కూడా తమ పాత్రల్లో జీవించారు. రాజ్ నిర్ణయం వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందేమోనని సందేహాలు కలుగుతున్నాయి. అతడు ఎందుకు ఇందుని వదిలేసి వెళ్లాడు? అపర్ణ మాటలు అతడిని మారుస్తాయా? ఇవన్నీ తెలియాలంటే మనం వచ్చే ఎపిసోడ్లు చూడాల్సిందే. కథలో చాలా ఉత్కంఠ ఉంది. భ్రమరాంబ అనుమానం కథకు కొత్త కోణాన్ని జోడిస్తోంది. ఆమె పాత్రలో నెగటివిటీ ఉందా, లేక ఆమె రాజ్కి సహాయం చేస్తోందా? రేఖతో చెప్పే విషయాలు నిజమేనా? ఇవన్నీ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచుతున్నాయి. ఇండు పాత్ర ఈ ఎపిసోడ్లో చాలా నిస్సహాయంగా కనిపిస్తోంది. ఆమెకు రాజ్పై ప్రేమ ఉన్నప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాజ్ని తిరిగి రమ్మని ఆమె అడగగలదా? అపర్ణ ప్రయత్నాలు ఇండుకి ఏమైనా ఊరటనిస్తాయా? ఇండు మానసిక స్థితి చాలా కీలకం. కుటుంబ సభ్యులందరి మధ్య రాజ్ గురించి చర్చ జరుగుతోంది. రాజ్ నిర్ణయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంట్లో అందరూ ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకుంటున్నారు. కథలో డ్రామా ఇంకా పీక్స్కి చేరుతోంది.
రాజ్ తిరిగి వస్తే ఇంటి పరిస్థితులు మారతాయా, పాత సమస్యలన్నీ పరిష్కారమవుతాయా, లేక కొత్త సమస్యలు మొదలవుతాయా? ఇది కథకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రేక్షకులు ఇప్పుడు అదే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. భ్రమరాంబ మరియు రేఖల మధ్య సంభాషణలు చాలా వేగంగా జరుగుతున్నాయి. కథలో ఈ రెండు పాత్రలు చాలా ముఖ్యమైనవి. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం రాబోయే కాలంలో కథను మలుపు తిప్పవచ్చు. ఈ సీన్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా సాగింది. అపర్ణ ఆవేదన, రాజ్ పై ఆమె చూపే ప్రేమ అందరినీ కదిలించింది. ఒక పక్క రాజ్ నిర్ణయం, మరో పక్క కుటుంబ సభ్యుల ఆందోళన. ఇలాంటి ఎమోషనల్ సీన్లు సీరియల్కు ఎంతో బలాన్నిస్తాయి. రాజ్ నిజంగానే తిరిగి వస్తాడా, లేక భ్రమరాంబ అనుమానం తప్పవుతుందా? ఇది మనం చూడబోయే రాబోయే ఎపిసోడ్లలో తెలుస్తుంది. బ్రహ్మముడి కథ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. కథనం బాగుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. అపర్ణ, రాజ్, భ్రమరాంబ, రేఖ ఇలా ప్రతి పాత్ర కథలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ముఖ్యంగా అపర్ణ మాటలు రాజ్ని ఎలా మారుస్తాయో చూడాలి. ఈ ఉత్కంఠ సీరియల్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. ఇప్పుడు మనం కథలో రాబోయే మార్పుల గురించి చర్చిద్దాం. రాజ్ ఇంటికి వస్తే ఏం జరుగుతుంది? ఇందు ఎలా స్పందిస్తుంది? అపర్ణ రాజ్కి ఎలా స్వాగతం పలుకుతుంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్ల కథాంశాలు. రాజ్ క్యారెక్టర్ ఎప్పుడూ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈసారి తన నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉందని మనం గమనించాలి. బహుశా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే అతడు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఇది రాజ్ క్యారెక్టర్లో ఉన్న లోతును చూపిస్తుంది. భ్రమరాంబ ఒక తెలివైన పాత్ర. ఆమె ఎప్పుడూ ఒక అడుగు ముందే ఆలోచిస్తుంది. అందుకే ఆమె అనుమానాలు కూడా చాలా కీలకం. రేఖతో ఆమె చెప్పే విషయాలు నిజం కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇందు కూడా రాజ్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. రాజ్ని మళ్లీ చూస్తే ఆమె ఎలా స్పందిస్తుంది? ఇది ఒక ఎమోషనల్ సీన్ కావాలి. ఇందు పాత్ర ఈ సీరియల్లో ఒక పిల్లర్. అపర్ణ కోరిక నెరవేరుతుందా? ఆమె కొడుకు ఆమె మాట వింటాడా? ఇది ఈ కథలో అతి పెద్ద ప్రశ్న. అపర్ణ తన కొడుకు కోసం ఎంతైనా చేసే తల్లి. ఆమె కన్నీళ్లు వృధా కాకున్నదని మనం కోరుకుందాం. రేఖ పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆమె భ్రమరాంబ చెప్పేది వింటుంది, కానీ తను కూడా సొంతంగా ఆలోచిస్తుంది. ఆమె ఎవరి వైపు ఉంటుందో అనేది కూడా ఒక ప్రశ్న. కథలో ఈ పాత్ర కూడా కీలకం కాబోతోంది. రాజ్ తిరిగి వస్తే అది ఇంటికి పండుగలా ఉంటుంది. కానీ రాజ్ వస్తే సమస్యలు తీరుతాయా, లేక ఇందు రాజ్ని క్షమిస్తుందా? ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. కథలో ఉత్కంఠ పెరిగిపోతోంది. భ్రమరాంబ మరియు రేఖల మధ్య సంభాషణలు చాలా వేగంగా జరుగుతున్నాయి. కథలో ఈ రెండు పాత్రలు చాలా ముఖ్యమైనవి. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం రాబోయే కాలంలో కథను మలుపు తిప్పవచ్చు. ఈ సీన్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా సాగింది. అపర్ణ ఆవేదన, రాజ్ పై ఆమె చూపే ప్రేమ అందరినీ కదిలించింది. ఒక పక్క రాజ్ నిర్ణయం, మరో పక్క కుటుంబ సభ్యుల ఆందోళన. ఇలాంటి ఎమోషనల్ సీన్లు సీరియల్కు ఎంతో బలాన్నిస్తాయి. రాజ్ నిజంగానే తిరిగి వస్తాడా, లేక భ్రమరాంబ అనుమానం తప్పవుతుందా? ఇది మనం చూడబోయే రాబోయే ఎపిసోడ్లలో తెలుస్తుంది. బ్రహ్మముడి కథ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. కథనం బాగుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. అపర్ణ, రాజ్, భ్రమరాంబ, రేఖ ఇలా ప్రతి పాత్ర కథలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ముఖ్యంగా అపర్ణ మాటలు రాజ్ని ఎలా మారుస్తాయో చూడాలి. ఈ ఉత్కంఠ సీరియల్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. ఇప్పుడు మనం కథలో రాబోయే మార్పుల గురించి చర్చిద్దాం. రాజ్ ఇంటికి వస్తే ఏం జరుగుతుంది? ఇందు ఎలా స్పందిస్తుంది? అపర్ణ రాజ్కి ఎలా స్వాగతం పలుకుతుంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్ల కథాంశాలు. రాజ్ క్యారెక్టర్ ఎప్పుడూ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈసారి తన నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉందని మనం గమనించాలి. బహుశా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే అతడు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఇది రాజ్ క్యారెక్టర్లో ఉన్న లోతును చూపిస్తుంది. భ్రమరాంబ ఒక తెలివైన పాత్ర. ఆమె ఎప్పుడూ ఒక అడుగు ముందే ఆలోచిస్తుంది. అందుకే ఆమె అనుమానాలు కూడా చాలా కీలకం. రేఖతో ఆమె చెప్పే విషయాలు నిజం కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇందు కూడా రాజ్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. రాజ్ని మళ్లీ చూస్తే ఆమె ఎలా స్పందిస్తుంది? ఇది ఒక ఎమోషనల్ సీన్ కావాలి. ఇందు పాత్ర ఈ సీరియల్లో ఒక పిల్లర్. అపర్ణ కోరిక నెరవేరుతుందా? ఆమె కొడుకు ఆమె మాట వింటాడా? ఇది ఈ కథలో అతిపెద్ద ప్రశ్న. అపర్ణ తన కొడుకు కోసం ఎంతైనా చేసే కల్లి. ఆమె కన్నీళ్లు వృధా కాకూడదని మనం కోరుకుందాం. రేఖ పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆమె భ్రమరాంబ చెప్పేది వింటుంది, కానీ తను కూడా సొంతంగా ఆలోచిస్తుంది. ఆమె ఎవరి వైపు ఉంటుందో అనేది కూడా ఒక ప్రశ్న.
కథలో ఈ పాత్ర కూడా కీలకం కాబోతోంది. రాజ్ తిరిగి వస్తే అది ఇంటికి పండుగలా ఉంటుంది. కానీ రాజ్ వస్తే సమస్యలు తీరుతాయా, లేక ఇందు రాజ్ని క్షమిస్తుందా? ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. కథలో ఉత్కంఠ పెరిగిపోతోంది. భ్రమరాంబ మరియు రేఖల మధ్య సంభాషణలు చాలా వేగంగా జరుగుతున్నాయి. కథలో ఈ రెండు పాత్రలు చాలా ముఖ్యమైనవి. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం రాబోయే కాలంలో కథను మలుపు తిప్పవచ్చు. ఈ సీన్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా సాగింది. అపర్ణ ఆవేదన, రాజ్పై ఆమె చూపే ప్రేమ అందరినీ కదిలించింది. ఒక పక్క రాజ్ నిర్ణయం, మరో పక్క కుటుంబ సభ్యుల ఆందోళన. ఇలాంటి ఎమోషనల్ సీన్లు సీరియల్కు ఎంతో బలాన్నిస్తాయి. రాజ్ నిజంగానే తిరిగి వస్తాడా, లేక భ్రమరాంబ అనుమానం తప్పవుతుందా? ఇది మనం రాబోయే ఎపిసోడ్లలో తెలుస్తుంది. బ్రహ్మముడి కథ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. కథనం